నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఏపీ సీఎస్ కుమారుడు ఉత్తరాంధ్రలో 800 ఎకరాల భూమి కాజేశారు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్ధమంటూ పీతల మూర్తి యాదవ్ సవాల్ నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం లేదని అనుమానం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లూరు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయిన 13 మంది మావోయిస్టు మిలిషియా సభ్యులు ప్రభుత్వం తమకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకే పోలీసుల ముందు లొంగిపోతున్నట్లు పేర్కొన్న మావోయిస్టు సభ్యులు తీవ్ర రూపం దాల్చుతున్న రెమల్ తుఫాన్ ఈ రోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్ కేపుపారా వెస్ట్ బెంగాల్ సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటనున్న రెమల్ తుఫాన్ సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి వారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసమూర్తి తెలియజేశారు. దేవస్థాన వేద పండితుల వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వంగా సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొని తరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తన కుమారుడు బినామీలతో 800 ఎకరాలు కాజేశారని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను చెప్తున్న అంశాలకు తగిన ఆధారాలు ఉన్నాయని మీడియా ముందు బహిర్గతం చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి ప్రోద్బలంతో విశాఖ విజయనగరం కలెక్టర్లు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చేశారని, ఫలితంగా పేద రైతుల అసైన్డ్ భూములు లాగేసుకుంటున్నారని, దీనిపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తన కుమారుడిని ముందే పంపి అగ్రిమెంట్లు చేసుకొని ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ముందే ఇచ్చారని ఆరోపించారు. భోగాపురం సమీపంలోని కంచెరు గ్రామంలో అనుమతులిస్తూ విజయనగరం ప్రస్తుత కలెక్టర్ నాగలక్ష్మి ప్రొసీడింగ్స్ ఇచ్చారని అన్నారు. అదేవిధంగా పూసపాటి రేగ మండలంలో ఎరుకొండ గ్రామంలో చిన్న బత్తిలి వలస, కోనాడ, పొన్నాడ గ్రామాల్లో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ సతీమణి భారతి పేరు చెప్పి ఈ లావాదేవీలు వేగంగా జరిగేలా చేశారని, రైతుల చేతిలో ఈ భూములు లేవని, త్వరలో దీని వెనుక ఉన్న ఎంఆర్ఓ పేర్లు బయట పెడతారని మూర్తి యాదవ్ తెలిపారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాదని తెలిసి రహస్యంగా ఈ భూ లావాదేవీలను సీఎస్ జవహర్ రెడ్డి జరిపారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలుంటే భోగాపురం మీదే సీఎస్కు ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు ఏదైతే అసైన్డ్ ల్యాండ్స్, డీపట్టా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన నేతృత్వంలో వాళ్ళ కుమారుడు సంబంధించినటువంటి ముఠా ఏదైతే ఉందో ఆ యొక్క చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కుమారు నేతృత్వంలో 800 ఎకరాలు పేదల అసైన్ ల్యాండ్స్ని అగ్రిమెంట్లు చేసుకొని జీవో 596 వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ జారీ చేసి రిజిస్ట్రేషన్ చేశారనేటువంటిది భోగాపురం, ఆనందపురం, విజయనగరం, విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలో చేశారని చెప్పి ఏదైతే నేను ఆరోపించానో దానికి బదులుగా పెద్దలు డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పమని కోరడం ఒకటి, లేదంటే క్రిమినల్ డిఫార్మేషన్ సూటు, లేదంటే ఏదో సివిల్ కేసులు ఏదో మేము చర్యలు తీసుకుంటాం చట్టపరంగా అని చెప్పారు. చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి గారు సవాల్ని నేను స్వీకరిస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా.
నేను చేసినటువంటి ఆరోపణలు కనుక నిరూపించకపోతే మీరు వేసేటువంటి ఏ శిక్షకైనా, మీరు తీసుకునేటువంటి ఏ చర్యలకైనా నేను సంసిద్ధంగా ఉన్నాను. విశాఖ షిరిడి సాయి సంస్థాన్ 7వ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా సాయినాథ్ బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల చేసిన ఆలయ అధికారులు. హనుమంతు వాకా విమ్స్ ఎదురుగా గల శ్రీ సాయినాథ్ మహారాజ్ ఆలయ బ్రహ్మోత్సవాలు జూన్ 2, 3, 4 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ పివి రమణకుమార్, ఫౌండర్ బి ఉదయలక్ష్మి తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ వార్షికోత్సవ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఆలయ 7వ వార్షికోత్సవంలో భాగంగా కలశాలతో అభిషేకం, కుంభాభిషేకం, పల్లకి సేవ, మహా అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా ప్రభుత్వ ప్రధాన సలహాదారు బ్రిజ్ కిషోర్ హాజరవుతారన్నారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని కోరారు. ఓం సాయిరామ్. విశాఖపట్నం అరిలోవాలో వచ్చినటువంటి శ్రీ 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 సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ వారి 7వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరము రాబోయే జూన్ 2వ తేదీ అనగా ఆదివారము, 3వ తేదీ సోమవారము, 4వ తేదీ మంగళవారం, ఈ 3 దినాల్లో కూడా జరుగుతాయి. అయితే ఈ మహా అన్నదానం అనేటువంటి సోమవారం మధ్యాహ్నం 12:30కి మొదలవుతుంది. తర్వాత ఈ 3 రోజుల్లో కూడా సాయినాథ్ మహారాజ్ వారి ఉత్సవాలలో ప్రతిరోజు కూడా 108 కలశాలతో అభిషేకం జరుగుతుంది స్వామివారికి. తర్వాత నిత్య పూజలు, నిత్య హారతులు, తర్వాత కుంభాభిషేకము, తర్వాత సాయంత్రం సంధ్యాహారతి అయిన తర్వాత ప్రతిరోజు కూడా బాబా గారి పల్లకీ సేవ ఉంటుంది. తర్వాత బాబా గారికి పూల అభిషేకం జరుగుతుంది. తదనంతరము నక్షత్ర హారతి, తర్వాత సేజ హారతి ఉంటుంది. తర్వాత ఈ మధ్య గ్యాప్లో చాలామంది భక్తులంతా కూడా వారికి బాబా గారు చూపెట్టిన నిదర్శనాలకి, బాబా గారి మహత్యాల గురించి వాళ్ళ అనుభూతిని అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటున్నారు. అదొకటి జరుగుతుంది. తర్వాత సాయిబాబా భజనలు, పోరాటము అవన్నీ కూడా జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా మీరు ఇచ్చేసి బాబా గారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం లేదని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణిలో పనిచేశారని ఆరోపించారు. కౌంటింగ్కు ఎన్నికల అబ్జర్వర్లను నియమించాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. పోలీసు అధికారులను ఉద్దేశపూరితంగా బదిలీ చేసిందని, కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులు ఉద్రిక్తతను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. మాచల్ర ఘటన వీడియో ఎలా బయటకు వచ్చిందో చెప్పమని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందని ఆరోపించారు. టీడీపీ నాయకుడు మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టపగలు ఓటర్లకు డబ్బులు పెంచితే దాని మీద ఫిర్యాదు చేస్తే ఆర్ఓ పట్టించుకోలేదని అన్నారు. మానవతా దృక్పథంతో సోమిరెడ్డి డబ్బులు పంచారని జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఎన్నికలంటేనే లెక్కలేని విధంగా సాధారణంగా ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించేటువంటి సాధారణ ఎన్నికలు కూడా ఇంత దౌర్భాగ్యంగా, దురదృష్టకరంగా ఎప్పుడు కూడా నేను చూడలే. మొట్టమొదటిసారిగా పాపం క్యూలో నిలబడినటువంటి వాళ్ళు అయ్యో మాకు దాహం వేస్తుంది అంటే ఏదన్నా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నీళ్లు ఇవ్వడానికి వెళితే వాళ్ళ మీద దాడులు జరిగాయి. దాని మీద గందరగోళం జరిగింది. దాని మీద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీనన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం జిల్లాలో ఉన్నటువంటి ఎన్నికల యంత్రాంగం ఏదైతే ఉందో దాని వైఫల్యం అని చెప్పి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రవాణా శాఖకు సంబంధించి ఎవరు ఆ బాధ్యత తీసుకున్నారో నాకు తెలియదు. జిల్లాకు సంబంధించి ముందు రోజు ఉదయం ఏజెంట్లు 5 గంటలకు వెళ్ళి రిపోర్ట్ చేస్తే 24 గంటలు అంటే రాత్రంతా నిద్ర లేకుండా పోలింగ్ పాపం అర్ధరాత్రి 12 గంటల దాకా జరిగినటువంటి సంఘటనలు ఉంటే మీ వైఫల్యం వల్ల, మీ చేతకానితనం వల్ల ఏకోజామున 6 గంటల వరకు ఆ వాహనాలు వచ్చి తీసుకువెళ్ళడానికి ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది జిల్లాలో. ఎన్నడూ లేనటువంటి దుస్థితి.
ఇంత ఘోర వైఫల్యం నాకు తెలిసి ఈ జిల్లాలో గతంలో జరిగినటువంటి 6-7 ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా, పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఎన్నడూ లేనటువంటి ఘోర వైఫల్యాన్ని ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల అధికార యంత్రాంగం స్పష్టంగా దీంట్లో వైఫల్యం చెందిందని చెప్పడానికి ఆధారాలతో సహా నేను నిరూపించగలను. మరి దానికి సంబంధించినటువంటి నిధులే దుర్వినియోగం అయ్యాయా, పట్టి పట్టనట్టుగా వ్యవహరించారా అనేటువంటి దాని మీద ఇప్పటికే నేను ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపండి. ఆక్వా రంగాన్ని అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనికి తోడు రోహిణి కార్తెతో గురువారం నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో చేపలు చాలా వరకు చనిపోతున్నాయి. 2 రోజుల్లో చేపల రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఆకివీడు మార్కెట్లో నిన్నటి వరకు కేజీ 150 రూపాయలు పలికిన చేపల ధర ఆక్సిజన్ అందక చనిపోవడంతో కిలో చేపలు 10-20 రూపాయలకే అమ్మాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆక్వా రైతులు. ఇటీవల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగాయి. ఈ పరిణామం చేపల, రొయ్యల రైతులను కలవరపెడుతుంది. చెరువుల్లో నీరు ఆవిరి కావడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి ఆక్సిజన్ లేమి, నీటి కాలుష్యం, విషవాయువుల ఉత్పత్తి వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. గత 2 రోజుల నుంచి వాతావరణంలో మార్పులు రావడంతో పాటు వాతావరణంలో ఆర్ద్రత ఎక్కువగా ఉండడంతో గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవడంతో చేపలు మృత్యువాత పడుతున్నాయి. చేసేదేమీ లేక ఆకివీడు మార్కెట్లోకి తీసుకొచ్చి తక్కువ రేటుకే అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆక్వా రైతులు లబోదిబోం అంటున్నారు. ఒక పక్క రైతుల కష్టాలు ఎలా ఉన్నా అతి తక్కువ రేటుకే భారీ చేపలు దొరకడంతో కొనుగోలుదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద వాతావరణ మార్పులు ఆక్వా రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. రేట్ లేదు, మార్కెట్కి వెళ్తే మా దారుణంగా ఉన్నాయి. ఏం చేయాలో తెలుస్తలే మాకు. దాని విషయం మీరు చేయండి. ఆంధ్ర ఒడిశా సరిహద్దు పెదబయల్ మండలం గిన్నెలకోట పంచాయతీకి చెందిన 13 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఎదుట లొంగిపోయారు. సుమారు 10 ఏళ్లుగా మావోయిస్టులకు వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించారన్నారు. వీరందరూ మావోయిస్టులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించడం, భోజనాలు పెట్టడం, వస్తు సామాగ్రి అందజేయడం లాంటి పలు అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకునేవారని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం అభివృద్ధి వైపు అడుగులు వేయడంతో ఓ పక్కన రహదారులు, మరో పక్కన సెల్ టవర్ల నిర్మాణంతో వీరంతా లొంగిపోయేందుకు ముందుకొచ్చారని చెప్పారు. ఇప్పటికే వీరిపై పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తామని ఎస్పీ వెల్లడించారు. లొంగిపోయిన వారు ఏఓబి గిన్నెలకోట పంచాయతీకి చెందిన వారిగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. రామరాజు డిస్ట్రిక్ట్ పోలీస్ సమక్షంలో 13 మావోయిస్ట్ మెంబర్స్ బిలాంగింగ్ టు మావోయిస్ట్ పార్టీ మన దగ్గర సరెండర్ చేస్తే ఉన్నారు ఇన్ పాడేరు. ఆల్ మిలిషియా మెంబర్స్ బిలాంగ్ టు పెదబయలు మండల్. ఇందులో 7 మెంబర్స్ మెత్తగూడ విలేజ్ గిన్నెలకోట పంచాయతీ నుంచి ఉన్నారు. రిమైనింగ్ పర్సన్స్ గిన్నెలకోట విలేజ్, బొంజంగి, జాడిగూడ ఈ పక్కన విలేజెస్ నుంచి ఉన్నారు. వాళ్ళకి డీటెయిల్స్ చెప్తే ఫస్ట్ పర్సన్ ఈ కిల్లో సింహాద్రి ఈజ్ అ మిలిషియా మెంబర్. అతని 2017-18 నుంచి యాక్టివ్గానే ఉన్నారు. ఈజ్ బ్రదర్ ఆఫ్ అరెస్టెడ్ పార్టీ మెంబర్ ఆజాద్ అండ్ అతనే కూడా ఈరోజు మన దగ్గర సరెండర్ చేస్తే ఉన్నారు. అతని పైన 19 యూఏపీఏ కేసెస్ ఉన్నాయి. సెకండ్ వంతల నాగేష్, అతనే కూడా మిలిషియా మెంబర్, బిలాంగ్స్ టు మెట్టగూడ విలేజ్ ఆఫ్ గిన్నెలకోట పంచాయతీ. అతని మీద 8 మావోయిస్ట్ కేసెస్ ఉన్నాయి. జగ్గంపేట కృష్ణవేణి థియేటర్ వద్ద నేడు రాజు యాదవ్ చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. కృష్ణమాచారి దర్శకత్వంలో జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను సోలో హీరోగా నటించిన చిత్రం రాజు యాదవ్ సూపర్ హిట్ కావడంతో చిత్రంలో నటించిన గెటప్ శ్రీను, అంకిత ఖరత్ తదితరులు కృష్ణవేణి థియేటర్కు రావడంతో యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. దీంతో థియేటర్ ఆవరణమంతా అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు సెల్ఫీల కోసం ఒకరినొకరు తోసుకుంటూ పోటీపడ్డారు. ఈ సందర్భంగా గెటప్ సీను మాట్లాడుతూ సినిమాను ఆదరించిన, ఇంత పెద్ద సూపర్ హిట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఫ్యామిలీకి దూరం కాకుండా అని చెప్పి దీంట్లో ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు మా డైరెక్టర్ కృష్ణమాచారి గారు. అండ్ ఒక నన్ను ఆగం చేసిన క్యారెక్టర్లో మా అంకిత స్వీటీ. Thank you so much for your love. మీరందరూ మా సినిమా
family, so it is special. మా సంఘం అభివృద్ధికి అన్ని విధాలుగా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని యాత శెట్టిబలిజ గౌడ శ్రీశైన ఈటిగ సంఘాల నూతన అధ్యక్షుడు చెల్లుబోయిన నాయుడు అన్నారు. ఈ మేరకు గాజువాక ఎస్బిటి హోటల్లో యాత శెట్టిబలిజ గౌడ శ్రీశైన ఈడిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతన అధ్యక్షునిగా చెల్లుబోయిన నాయుడు, సెక్రటరీ వనం నాగేశ్వరరావు, క్యాషియర్ ఎలమంచిలి మంగరాజుని సంఘ సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చెల్లుబోయిన నాయుడు మాట్లాడుతూ, నాపై ఇంత నమ్మకం ఉంచి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్న మా సంఘం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని, మా సంఘం అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పడతానని అన్నారు. సుమారు 6 సంవత్సరాల తర్వాత నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నామని, మా సంఘం పురోగతికి మా నూతన కార్యవర్గం పనిచేస్తుందని, రాజకీయాలకు అతీతంగా అందరము కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. గాజువాక నియోజకవర్గంలో సుమారు 50,000 జనాభా ఉన్న మా సంఘానికి తగిన ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమని, రాబోయే రోజుల్లో మా సంఘానికి తగిన గుర్తింపు తీసుకొస్తామని నూతన అధ్యక్షుడు చెట్టుబోయిన నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో యాత శెట్టిబలిజ గౌడ శ్రీశైన ఈడిగా సంఘం నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకొని గాజు ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఏకతాటిగా అన్ని ఏరియాల నుంచి కూడా అందరినీ పిలిచి ఈ రోజు కార్యక్రమం పెట్టి మరి ఈ రోజు నన్ను అధ్యక్షులుగా ఎన్నుకోవడం నాకు ఎంతో సంతోషంగా అలాగే గర్వకారంగా ఉంది. కాబట్టి మరి అది ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతని చూచా తప్పకుండా అంకిత భావంతో తప్పనిసరిగా కాదు, ఏదైతే నాకు టైం ఉందో ఆ టైం ఉన్న టైంలో కార్యవర్గాన్ని తయారు చేసి ఇక్కడ సెక్రటరీ వను నాగేశ్వర గారు అవ్వండి, లేకపోతే ఇక్కడ కదిర మంగరాజు గారు అవ్వండి, ఇంకా పెద్దలు తీసుకోవాలా, రామబాబు లాంటి వాళ్ళు కానీ వాళ్ళు కానీ భాస్కర్ లాంటి వాళ్ళు చాలా మంది తీసుకోవాలి. కార్యవర్గంలో తీసుకొని అందరూ కూడా నడిపించడానికి మరి అందరూ కృషి చేయాలి, సపోర్ట్ చేయాలి. సంఘంలో గ్రూపులు అనేది లేకుండా, ఏ గ్రూపు లేకుండా అంతా ఒకటే గ్రూపు, ఒకటే కులము, ఒకటే కమ్యూనిటీ లాగా మనం అందరం బతకాలి, అందరం కూడా ఎదగాలి. ఏ రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ముందు మన సంఘాన్ని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలి. కాబట్టి నా వంతు ఏదైతే సేవా కార్యక్రమం చేయాలని వచ్చారో ఆ సేవా కార్యక్రమం చూచా తప్పకుండా అంకిత భావంతో మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పేసి ఈ కులానికి మాటిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై. ఎయిడ్స్ బాధిత పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో డిజైర్ సొసైటీ చేస్తున్న సేవలను పలువురు వక్తలు కొనియాడారు. గాజువాక అఫీషియల్ కాలనీలోని డిజైర్ సొసైటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సమ్మర్ క్యాంపు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి పి ప్రతాప్ పాల్గొని మాట్లాడారు. పిల్లల బంగారు భవిష్యత్తుకై సొసైటీ చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. పిల్లల్లో మేధాశక్తిని పెంపొందిస్తూ వారి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సంస్థ పనిచేస్తున్న విధానం చాలా గొప్పదని పేర్కొన్నారు. సమాజంలో వారి పట్ల ప్రేమ, ఆప్యాయతలు చూపవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలను ఉత్తేజపరచడం కోసం ఏటా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు సొసైటీ వ్యవస్థాపకుడు జి రవిబాబు తెలిపారు. మానవతావాదులు తగినంత ప్రోత్సాహాన్ని అందించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ గొందేసు సుధీర్ రెడ్డి, గాజువాక సొసైటీ ఇన్ఛార్జి లక్ష్మణ్, స్థానిక నాయకులు సిరెట్ల వాసు, ఎస్వికే పరశురాం, జై వీరయ్య, వి బలరాం, లక్ష్మణరావు, నీలిమ, రవితేజ, సూర్యనారాయణ, కిషన్, హర్షిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలకు పోషకాహార కిట్లను అందజేశారు. ఒక స్పెషల్ చిల్డ్రన్ కి సమ్మర్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం అనేది ఒక స్పెషాలిటీ. ఎందుకంటే ప్రతి చైల్డ్ కూడా సమ్మర్ అనేది వచ్చినప్పుడు చుట్టాలకు వెళ్ళాలని కానీ లేదా కొన్ని క్యాంప్స్కి అటెండ్ అవ్వాలని కానీ కోరుకుంటూ ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది పిల్లలకి ఆ అవకాశం అందకపోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఎటువంటి నిరాదరణకు గురవుతున్నారన్నది, ఎటువంటి అన్ఫార్చునేట్ ద లివింగ్ కండిషన్స్ గురవుతున్నారన్నది మనలో చాలా వరకు తెలుసు. సో అటువంటి పిల్లలకి కూడా ఒక సమ్మర్ క్యాంప్ స్పిరిట్ని ఎందుకు తీసుకురాకూడదు అన్నది ఒక ఆలోచన దీని వెనుకున్నది. అండ్ అలాగే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే సమ్మర్ క్యాంప్ అనేది ఈ పిల్లల విషయంలో ఒక పాజిటివ్ రిజల్ట్ని తీసుకొచ్చింది. అండ్ మనలో ఉన్న వాళ్ళకి కూడా చాలామంది తెలుసు HIV ఎయిడ్స్కి పూర్తిగా నయం లేదు, కానీ జీవితకాలాన్ని పెంచడానికి మాత్రం మందులు ఉన్నాయి. మనం సమాజంలో పిల్లల్ని ఏంటంటే
కనేసేమో ఏదో పిల్లల్ని మన ఇష్టానికి కనేసేమో పెంచేస్తున్నాము వదిలేస్తున్నాము అది కాదు. మనస్తోటి ఒక తల్లిగా మనసుతో పెంచాలి, ఒక తండ్రిగా మనసుతో పెంచాలి. ఆ పిల్లల్ని ఎప్పుడైతే కనుక మనం దగ్గరగా పొదుపు పెట్టి పెంచుకుంటామో ఆ పిల్లల్ని ఆ రోజు మనం ఎంతో ఉన్నతంగా మనం తీర్చిదిద్దగలిగే వారము అవుతాము. అంత సమాజంలో అంత ఉన్నత స్థాయిలో కూడా ఉంచగలం. పేదరికమా, ఉన్న వాళ్ళమా, లేని వాళ్ళమా అని కాదు. ఎక్కడో ఒక చోట అంటే ఒక ఆర్టికల్ చదివాను, ఒక రిక్షా అతని కూతురు, అంటే మన స్టేట్ కాదు, రిక్షా అతని కూతురు, ముగ్గురు కూడా గ్రూప్స్లో అంటే ఐపీఎస్ ఐఏఎస్ల స్టేజ్ల వాళ్ళు సెటిల్ అయ్యారు. వాళ్ళు అంటే ఎప్పుడు కూడా డబ్బున్న వాళ్ళ పిల్లలే మంచి స్థాయిలో ఉండాలి అన్నది మాత్రం అది మన అపోహ. కేరళ రాష్ట్రం కాలికట్లో జరుగుతున్న జాతీయ స్థాయి జూనియర్ మెడల్ ఇంటర్నేషనల్ సీజన్ 8లో విశాఖపట్నానికి చెందిన కార్తికేయ రెడ్డి ప్రిన్స్ విభాగంలో విజేతగా నిలిచారు. వివిధ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ఔత్సాహికులు ఆడిషన్లో పాల్గొనగా 80 మంది ఫైనల్స్ కు అర్హత సాధించారు. ఇండియా ఫైనల్స్ లో ప్రిన్స్ విభాగంలో 8 సంవత్సరాల కార్తికేయ రెడ్డి విజయం సాధించడం విశేషం. కార్తికేయ ప్రస్తుతం టింపనీ స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాడు. ఈ పోటీల్లో కార్తికేయ ప్రిన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రతిభా పురస్కారం ఇంటర్వ్యూలో అత్యుత్తమ ప్రదర్శన, అంతర్జాతీయ స్థాయిలో థాయిలాండ్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఆహ్వానం. ఇవే కాకుండా ఇంతకుముందు రాష్ట్ర స్థాయిలో జరిగిన స్టార్ కిడ్స్ సీజన్ 2 మరియు ఆంధ్ర ఫ్యాషన్ వీక్లో కూడా పాల్గొని విజేతగా నిలిచారు. కార్తికేయ తండ్రి బీజే శ్రీనివాసరెడ్డి ఈఐఎల్లో ఏజీఎంగా పనిచేస్తుండగా తల్లి పావనీలత బెల్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. తమ కుమారుడి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్రోత్సాహం అందించిన క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు నందిని గొల్లూరి, రోహిత్ సువ్వాడ, డి స్పేర్ డ్యాన్స్ స్టూడియో అధినేత్రి అనితా పట్నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాకు ఈ ఫీల్డ్ కొత్త, బట్ బాబు చిన్నప్పుడు తను చేసే డ్యాన్స్ చూసి ప్రతి మనిషిలోనే ఏదో టాలెంట్ ఉంటుంది. సో వీ టాలెంట్ బహుశా డ్యాన్స్ అనుకొని ఎంకరేజ్ చేద్దామని మామూలుగా ఒక డ్యాన్స్ స్కూల్లో స్టార్ట్ చేసాం. లక్కీగా లాస్ట్ 1 year బ్యాక్ ఒక స్టార్ కిడ్స్ అనే ఒక షోలో పార్టిసిపేట్ చేయడం కోసం అని బాబుని తీసుకెళ్ళాం. దాంట్లో వాడు రన్నరప్గా వచ్చాడు. రన్నరప్గా వస్తే ఓకే దీంట్లోనే ఎక్సెల్ చేద్దాం అనుకొని మేము సెర్చ్ చేస్తున్న ఆ ప్రక్రియలో మాకు ఎల్కేజీ టైంలో కిండర్ జాయ్లో చదివాడు. ఆ మేడంని అప్రోచ్ అయితే మేడం ద్వారా మాకు రోహిత్ గారు అండ్ నందిని గారు పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరు ట్రైనింగ్తో అనిత మేడం సపోర్ట్తో ఈరోజు నేషనల్ లెవెల్లో విన్నర్ అయ్యాడు. మేము చాలా చాలా సంతోషిస్తున్నాం దానికోసం. అదేవిధంగా ఈ నేషనల్లో విన్నర్ అవడం వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో థాయిలాండ్ వెళ్ళటానికి ఆహ్వానం కూడా వచ్చింది. త్వరలో దానికి కూడా మేము ప్రిపేర్ అవుతాం. అది దానికి కూడా మీ అందరి సపోర్టు ఉండాలని కోరుకుంటున్నాం. బాబు చిన్నప్పటి నుంచి డాన్స్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించాడు. డాన్స్ నేర్పిద్దామని అనుకున్నాము. మధ్యలో కొన్ని ఇష్యూస్ వల్ల 5 years వరకు మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత 6th yearలో 7 years రాగానే మేము వాడికి డాన్స్ నేర్పించడం మొదలుపెట్టాము. డాన్స్లోనే ఎక్సెల్ అవుతాడు అనుకున్నాము. అనుకోకుండా లాస్ట్ ఇయర్ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కండక్ట్ చేసిన స్టార్ కిడ్స్ సీజన్ 2లో ఆడిషన్కి తీసుకెళ్ళాము. బాబు డాన్స్ ఒకటే టాలెంట్ అనుకున్నాము. అక్కడ ఆర్గనైజింగ్ ఈవెంట్స్ని మేము చూసిన తర్వాత మోడలింగ్లు కూడా బాబుని ఎంకరేజ్ చేస్తే వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అని అనిపించింది. ఆ షోలో మేము అంటే మాకు గైడెన్స్ లేదు, మాకు ఎటువంటి ఇది లేదు ఆ టైంలో. బట్ స్టిల్ ఆ షోలో బాబు పార్టిసిపేట్ చేశాడు. ఒక 1 or 2 months దానికోసం ట్రైన్ చేశాము. బాబు ఆ షోలో ఫస్ట్ రన్నరప్గా వచ్చాడు. తర్వాత మాకు అనిపించింది, మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే డాన్స్తో పాటుగా మోడలింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ వైపుగా వీడిని ఎంకరేజ్ చేస్తే ఎక్సెల్ అవుతాడు అనిపించింది. తర్వాత రోహిత్ సార్ ఇంకా నందిని మేడంని మేము కాంటాక్ట్ చేశాము. మాకు ఈ ప్రాసెస్ అంతట్లో అనితా మేడం, కిండర్ జాయ్ స్కూల్స్ ప్రిన్సిపల్ అనితా మేడం మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళని అప్రోచ్ అవ్వటానికి కూడా మాకు ఒక వేని క్రియేట్ చేశారు. మేము వాళ్ళతో మాట్లాడి బాబుని జూనియర్ మోడల్ నేషనల్ లెవెల్ పెజెంట్ షోకి తీసుకెళ్లాలనుకున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు కార్తికేయ రెడ్డి. నేను జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్లో ప్రిన్స్ 2024 విన్నర్ని అయ్యాను. నా ఇంట్రెస్ట్ని చూసి మా పేరెంట్స్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి.
ఇంకా నా ట్రైనర్ రోహిత్ సార్ ఇంకా నందిని మేడంకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎస్పెషలీ అవర్ అనిత మేడం గారు, ఆవిడ ఇంట్లో పిల్లోడు ఇలా చూసుకొని నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ మేడం ఫర్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లో నాకు ఎక్స్ట్రీమ్ టాలెంట్, ఇంకా బెస్ట్ ఇంటర్వ్యూ, బెస్ట్ ఇంట్రొడక్షన్, ఇంకా ప్రిన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ నేను ఆంధ్ర ఫ్యాషన్ వీక్ అనే ఒక పేజెంట్ని పార్టిసిపేట్ చేశాను. లాస్ట్ ఇయర్ స్టార్ కిడ్స్ బ్యూటీ పేజెంట్. నాకు నేను చెయ్యాలనిపించింది, నేను చేశాను. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫాను రెమల్గా రూపాంతరం చెందింది. ఈరోజు అర్ధరాత్రి తర్వాత పశ్చిమ బెంగాల్లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్లోని కేపుపారా మధ్య తీరాన్ని తుఫాను తాకే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు ప్రకటించారు. 2 రోజుల పాటు ఈ నెల 27, 28 తేదీల్లో రెమల్ తుఫాన్ కారణంగా మత్స్యకారులు సముద్రానికి దూరంగా ఉండాలని కోరారు. ఈ రోజు అర్ధరాత్రికి తుఫాను మరింత తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్ర తీరంలో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. పశ్చిమ బెంగాల్లోని దక్షిణ, ఉత్తర 24 పరగణాల వంటి కోస్తా జిల్లాల్లో 2 రోజులు మే 27, 28 రెడ్ అలర్ట్ ప్రకటించారు. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మిడ్నాపూర్, హౌరా, హుగ్లీ, కోల్కతాలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హౌరా, హుగ్లీ ప్రాంతాల్లో కూడా చాలా రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే అంచనాలు వేయడం జరిగింది. అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది చాలా దూరంలో ఉంది. ఆల్మోస్ట్ మన ఆంధ్ర రాష్ట్రంది 18 డిగ్రీ లాటిట్యూడ్ అనుకోండి, ఇది 19.5 లాటిట్యూడ్ దగ్గరకు వచ్చింది కనుక ఇది చాలా దూరం వెళ్ళింది. సో దీని యొక్క ప్రభావం అనేది మరి నిన్నటి కొద్దిగా ఉంది. అవుటర్ బ్యాండ్స్ రావడం వల్ల ఇప్పుడు మరి ఇంకా పైకి వెళ్ళిపోవడం వల్ల ఆల్మోస్ట్ మనకి ఎండ వాతావరణం అనేది అక్కడక్కడ ఉంటుంది. క్లౌడీ వెదర్ అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మన ఆంధ్ర రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం అనేది చాలా తగ్గింది, ఇప్పటికే తగ్గింది. అక్కడక్కడ ఎండ వాతావరణము, లైట్ క్లౌడింగ్ అనేది కూడా అక్కడక్కడ వస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే చాలా ప్రాంతాల్లో ఎండ వాతావరణం ఉంటుంది. అలాగే 1 లేదా 2 చోట్ల తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈ వర్షాలు కూడాను తేలికపాటి వర్షాలు ఈవెన్ సాయంత్రం వేళలో ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజైతే చూసుకున్నట్లయితే ఎక్కువ నార్త్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్లోనే ఈ అవుటర్ బ్యాండ్స్ చాలా లైట్ క్లౌడ్స్ అనేవి వస్తున్నాయి. ఎప్పుడైతే క్లౌడ్స్ వస్తాయో కొంచెం క్లౌడీగా, తర్వాత ఎండగా ఇలాంటి వాతావరణం ఉంటుంది. రేపటి నుంచి ఇంకా క్లౌడ్ ఫ్రీ ఏరియా అయిపోతే కొద్ది వచ్చే 4 రోజులు కూడాను టెంపరేచర్స్ అనేవి మరి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ సీఎస్ కుమారుడు ఉత్తరాంధ్రలో 800 ఎకరాల భూమి కాజేశారు. అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్ధమంటూ పీతల మూర్తి యాదవ్ సవాల్. నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం లేదని అనుమానం వ్యక్తం చేసిన ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అల్లూరు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయిన 13 మంది మావోయిస్టు మిలిషియా సభ్యులు ప్రభుత్వం తమకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకే పోలీసుల ముందు లొంగిపోతున్నట్లు పేర్కొన్న మావోయిస్టు సభ్యులు. తీవ్ర రూపం దాల్చుతున్న రెమల్ తుఫాన్ ఈ రోజు అర్ధరాత్రి బంగ్లాదేశ్, కేపుపారా, వెస్ట్ బెంగాల్, సాగర్ ఐలాండ్ మధ్య తీరం దాటనున్న రెమల్ తుఫాన్. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.